నిన్న జగన్ ఏదైతే డిజిటల్ బుక్ ఏదైతే ప్రవేశపెట్టారో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా డిజిటల్ బుక్లో మీ పేర్లు, మీకు జరిగిన అన్యాయాన్ని అంతా నమోదు చేయండి. రెడ్ బుక్కి మనం దీనికి తీసుకొస్తున్నాం, రెడ్ బుక్కి దానికి యాంటీగా దీన్ని తీసుకొస్తున్నాం. ఖచ్చితంగా సప్త సముద్రాలు దాటి ఉన్నా సరే మేము ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం, చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో ఒక గేర్ మార్చినట్టుగా అనుకోవాలా? ఒకసారి జగన్ ఏం మాట్లాడారు విన్న తర్వాత మనం దీని మీద మాట్లాడతామండి. రైట్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం. నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైట్ అదండి. సో కాన్ఫిడెన్స్ అనాలా, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అంటే ఎవరైనా రాజకీయ నాయకులైనా, స్పోర్ట్స్ మెన్ అయినా, పరీక్షకు వెళ్ళేవారైనా కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. అందువల్ల నేను ఓడిపోతానని చెప్పి క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే బ్యాటింగ్ చేయలేడు. సో అందువల్ల దట్ ఈస్ ఫస్ట్ ప్రీరిక్విజిట్ ఆఫ్ లీడర్. యుద్ధం, రాజకీయాలంటే యుద్ధం, ఎన్నికలంటే యుద్ధం. యుద్ధ భూమిలో దిగేవారు తనకు ధైర్యం ఉండడమే కాదు, తన సైన్యాలకు కూడా ధైర్యం ఇవ్వాలి. అందులో ఓడిపోయి ఉన్న సమయంలో మరింత ఎక్కువ ధైర్యం ఇవ్వాలి. అందువల్ల ఆయనకు నిజంగానే మళ్ళీ అధికారంలోకి వస్తానన్న నమ్మకం ఉందో లేదో తెలియదు. ఉందనే చాలా మంది సన్నిహితులు చెప్తారు. లేకపోయినా కూడా నటించక తప్పదు. ఎందుకంటే లీడర్కే ధైర్యం లేకపోతే, విశ్వాసం లేకపోతే పార్టీ నిలబడదు. అందువల్ల యాజ్ ఎ స్ట్రాటజీ ఆల్సో ఓడిపోతున్నా గెలవమని తెలిసినా గెలుస్తామని చెప్పాలి చివరి వరకు. దట్ ఈస్ హౌ ఎ గేమ్ హ్యాస్ టు బి ప్లేడ్, వెదర్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఆర్ స్పోర్ట్స్. ఇక రెండవది, చాలా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చెప్పేది, ఆయనకి ఎక్కడలేని విశ్వాసం కూడా పెరిగింది. తెలుగుదేశం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిపినా తాము అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్నారు. 40% ఓటింగ్ నిలబెట్టుకున్న వరస్ట్ సిచ్యువేషన్లో కనుక కాస్తంత ఓటింగ్ అటు ఇటు అయితే మళ్ళీ అధికారంలోకి వస్తామని వీళ్ళు కూడా నమ్ముతున్నాడు. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్లో కూడా చేంజ్ కనబడుతుంది. ఫస్ట్ ఓడిపోయిన తర్వాత పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్కు ఈ బాడీ లాంగ్వేజ్కు చూస్తే ఆయన నమ్ముతున్నాడు. అది నిజమాబద్ధమా తర్వాత ఆయన నమ్ముతున్నాడు. సో అది రెండవ అంశం. మూడవది, అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన లేకుండా పనిచేయలేరు కూడా రాజకీయ నాయకుడు. చాలా మందికి పొలిటీషియన్ లైఫ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు. కానీ నేను సన్నిహితంగా రాజకీయ నాయకుల జీవితాలు చూస్తున్నాను కనుక బహుశా సమాజంలో ఇతర ప్రొఫెషన్ల కన్నా కూడా మోస్ట్ డిమాండింగ్ జాబ్ అది, మోస్ట్ ప్రెస్టింగ్. చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది రాజకీయ నాయకుల పైన. అందువల్ల వాళ్ళ సంపాదన ఉండొచ్చు, ఏవైనా ఉండవచ్చు అక్రమాలు చేసినప్పుడు. కానీ పొలిటీషియన్ జాబ్ ఇది వెరీ వెరీ డిఫికల్ట్ జాబ్. అందువల్ల అది ఏ రాజకీయ నాయకుడికైనా అందువల్ల తీవ్రమైన ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తీవ్రమైన ఒత్తిడిలో ఎప్పుడు పనిచేస్తారు? మళ్ళీ అధికారం వస్తుందనే నమ్మకం ఉంటేనే పనిచేయగలుగుతారు. నేను చూడండి, చిన్నప్పుడు మేము మా ఊరికి ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం. పోయేటప్పుడేమో టౌన్కి, పట్టణానికి మందమరి దగ్గర 6 కిలోమీటర్లు మా ఊరు నుంచి మందమరి వచ్చేటప్పుడేమో ఎడ్లు చాలా కష్టంగా ఈడ్చుకుంటూ వెళ్ళేవి. రిటర్న్లో మాత్రం అలసిపోయి ఉన్నా కూడా భయంకరమైన దూకుడు మీద వెళ్ళేది ఇంటికి. అలా మనిషి కూడా ఏంటంటే అధికారం అనేది ఇల్లు లాంటి వాళ్ళకి. ఇంటి వైపు అధికారం వైపు పోతున్నామంటే వేగంగా ప్రయాణం చేస్తారు. సో అందువల్ల సైకాలజీ రీత్యా కూడా లీడర్ కెనాట్ వర్క్ వితౌట్ దట్ హోప్. ఇక ఆ హోప్ నాలుగవది ఏంటంటే నాయకుడి చుట్టూ వంది మాగదులు జమవుతారు. అది ఏ నాయకుడైనా అదే వ్యవహారం. అందుకే నాయకులు ఓడిపోతుంటారు. చుట్టూ నాయకుల యొక్క స్వభావం కూడా ఎలా ఉంటుందంటే తమకు రుచించేదే ఇతరులు చెప్తే వింటారు. రుచించింది చెప్పలేదనుకోండి, తెల్లవాడితో మాట్లాడాడు. ఇక ఆ కౌటిల్యుడు అంటారు అర్థశాస్త్రంలో,
ఏ రాజు అయితే చుట్టూ విమర్శకులను పెట్టుకుని ఉంటారో ఆ రాజు సక్సెస్ఫుల్గా రాజ్యం వెళ్తాడు అంటాడు. కానీ మన ఆధునిక ప్రజాస్వామిక రాజులు ఇది పూర్తి విరుద్ధం. పొరపాటున కూడా విమర్శకుల దగ్గరికి రానియరు. అందులో ప్రాంతీయ పార్టీల నేతలైతే తాము దైవ సమానులుగా తమ కార్యకర్తలు భావిస్తారు. తమకు తెలియని ఏమీ లేదని. అందువల్ల నిరంతరం వాళ్ళు కోరుకునేది ఏంటంటే అసలు ఏం సార్ మీ పలుకుబడి, అసలు ఏం సార్ సో అందువల్ల ఈ నాయకులకి అందరికీ ఉండే క్యారెక్టర్ అది. అందువల్ల వాళ్ళు గెలుస్తామని చివరి వరకు నమ్ముతూ ఉంటారు. అందుకే మీకు 2019లో ఓడిపోయాక చంద్రబాబు నాయుడు అంత తప్పు చేశానా, ప్రజలు అంత కష్టపెట్టుకున్నానా, నాకు 23 సీట్లు ఇచ్చారు, నేను ఎట్లా ఓడిపోయానని అనేవాడు. జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఓడిపోయినాక అదే చెప్తున్నాడు కదా, ఎలా నాకేమో ఏదో జరిగింది కానీ ఏం జరిగిందో ఎవిడెన్స్ లేదు. అసలు ఇప్పటికీ రిజల్ట్ అంగీకరించలేదు. వీళ్ళిద్దరు డొనాల్డ్ ట్రంప్ 2020లో ఎందుకు ఓడిపోయాదని అంటాడు ఇప్పటికీ. అందువల్ల పొలిటీషియన్ విల్ నెవర్ అండర్స్టాండ్ దేర్ మిస్టేక్స్. అందువల్ల వాళ్ళ తప్పులు అనుకోరు, ఎదురువాడు తప్పులు అనుకుంటారు. లేకపోతే మమ్మల్ని ఎన్నుకోకుండా ప్రజలు తప్పు చేశారు. సో అందువల్ల ఈవెన్ టుడే జగన్మోహన్ రెడ్డి కెనాట్ డైజెస్ట్ దిస్ డిఫీట్. సో అందువల్ల కూడా తాను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే ఒక విశ్వాసం కూడా ఆయనలో ఉండటానికి కారణం అది. అందువల్ల కారణాలు ఏదైనా ఆత్మవిశ్వాసం ఉంటే నష్టం లేదు, ఎక్కువ ఓవర్గా ఉంటేనే ప్రమాదం. ఓకే, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ చూద్దాం. అయితే దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారండి, అది ఒకసారి ఏంటో విందాం. దేవినేని ఉమా పైన 27 కేసులు, ఆంజనేయుల పైన 16 కేసులు, అయ్యన్న పత్రి పైన 14 కేసులు, బీటెక్ రవి కొన్ని చెప్పుకోలేకపోయారు 14 కేసులు, కోన రవికుమార్ పైన 15 కేసులు, కాలువ శ్రీనివాసుల పైన 14 కేసులు, జేసీ ప్రభాకర్ని 45 సార్లు అరెస్ట్ చేశారు, చింతని ప్రభాకర్ని 15 సార్లు అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి, ఉమా, ధూళిపాళ అందరినీ. అంటే ఇక్కడ మనం సభ్యులుగా అర్థం చేసుకోవాల్సింది కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క రాష్ట్రంలో మీ మీద కడాన మీరు చూస్తే ఎంత భయంకరంగా జరిగాయంటే రాజధాని అమరావతి రైతులు మహిళా రైతులు రైట్. అది అంటే అప్పుడు జరిగిన సన్నివేశాలు, అరాచక పాలన జరుగుతోంది, అక్రమంగా జరుగుతున్నాయి, అనవసరమైన కేసులు పెడుతున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా మేము రాసుకుంటున్నాం డిజిటల్లో అన్నారు. కానీ అప్పుడు జరిగిన కేసులు దాని గురించి ప్రస్తావిస్తున్నారు సీఎం. నిజమే కదా, అది అందుకే వాళ్ళు రెడ్ బుక్లో రాసుకున్నారు. రెడ్ బుక్లో ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్తున్నారు కదా. సో వీళ్ళు ఇప్పుడు డిజిటల్ బుక్లో రాసుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కు డెవలప్మెంట్ బుక్ ఉండదు, రెడ్ బుక్లు డిజిటల్ బుక్లే ఉంటాయి. సో డెవలప్మెంట్ బుక్, ప్రోగ్రెస్ బుక్, ప్రగతి పుస్తకాలు, అభివృద్ధి పుస్తకాలు కాదు. ఒకరి మీద ఒకరు కసి తీర్చుకుంటారు, కక్షలతో రాజకీయాలు చేస్తారు, ప్రతీకారాలతో రాజకీయం చేస్తారు. అది రాష్ట్ర అభివృద్ధికి ఒక రకంగా అడ్డుకుంటుంది అని తెలుగు ప్రజలు, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఎంటర్ప్రెన్యూరల్ ప్రజలు, కానీ సమాజాన్ని రాజకీయాలు ఫెయిల్ చేస్తున్నాయి. రాజకీయాలు చంద్రబాబు నాయుడే అనేకసార్లు చెప్తూ ఉంటాడు, ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా టైం అంతా అభివృద్ధి ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతం అమలవుతుందా? మీరు అసెంబ్లీ చూసినా అర్థమవుతుంది, బయట చూసినా అర్థమవుతుంది. అది ఎప్పుడో అయిపోయింది, అది ఆ రోజులు అయిపోయి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజులు చంద్రబాబు నాయుడు చెప్పిన రోజులు. పాలిటిక్స్ అనేది ఎలక్షన్తో స్టాప్, మళ్ళీ ఎలక్షన్ తప్పుడే రావాలి, మిగతా టైం అంతా డెవలప్మెంట్ భాష మాట్లాడాలి అన్నారు. కానీ ఇప్పుడు ఆ భాష మాట్లాడుతున్నారా? అందువల్ల అంటే ఆంధ్రప్రదేశ్ను ఒక పార్టీ సొసైటీ అంటారు రాజనీతి శాస్త్రంలో. అంటే ఒక సమాజములో రాజకీయ పార్టీ ఒక చిన్న భాగం, కానీ వాళ్ళ రాజకీయ పార్టీ సమాజంగా మారిపోయింది. సమాజము రాజకీయ పార్టీ తేలా లేదు, సమాజము నిట్ట నిలువున 2 పార్టీలుగా చీలిపోయింది. దాని ప్రభావం ఏమవుతుందనేది ఇప్పుడు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తున్నాం కదా. అమెరికాలో కూడా ఒకప్పుడు లేని ఆ డెమోక్రట్లు రిపబ్లికన్ల మధ్య ఒక పెద్ద విద్వేషాగ్ని రగులుతోంది. దాని ప్రభావం ఇప్పుడు అమెరికాలో అసహనము, హింస, అశాంతి మనం చూస్తున్నాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా అది డెమోక్రసీలో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు, కంటెస్టెంట్స్ పోటీ పడే వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ డెమోక్రసీ హాస్ టు బి ప్లేడ్ లైక్ ఎ స్పోర్ట్స్. స్పోర్ట్స్లో శత్రువులు ఉండరు కదా, ఇద్దరు 2 టీంలు ఆడతాయి, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు, సింపుల్ అంతే. ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, బాగా వాళ్ళు ఓడిపోతారు, కానీ అందరూ ఫ్రెండ్స్గానే ఉంటారు.
ఇప్పుడు మీకు టెస్ట్ మ్యాచ్ల్లో కలిసి ఒకే టీంలో ఉంటారు, ఐపీఎల్కి వస్తే డిఫరెంట్ టీంలోకి వెళ్ళిపోతారు, పరస్పరం కూడా పోటీ పడతారు. Correct. దట్ ఈస్ ద స్పోర్ట్స్మెన్ స్పిరిట్. Correct. పాలిటిక్స్ షుడ్ ఆల్సో బి ప్లేడ్ ఇన్ స్పోర్ట్స్మెన్షిప్. ఎందుకంటే సమాజాన్ని బాగు చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి భిన్నమైన దృక్పథాల మధ్య ఒక ఘర్షణ, అంతే తప్ప వ్యక్తులు, కులాలు, కుటుంబాలు, పార్టీల మధ్య ఘర్షణగా మారిపోయింది. మీరు అన్నది ఇది బాగుంది. ప్రాపంచిక దృక్పథాల మధ్య ఘర్షణ ఉండాలి. Right. ఇట్ షుడ్ బి ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వరల్డ్ వ్యూస్. అన్ఫార్చునేట్లీ ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పర్సనాలిటీస్ గా మారిపోయింది. రైట్, మీరు అన్నది బాగుంది. డెవలప్మెంట్ బుక్ ఎవరు తీసుకొస్తారు మరి చూడాలి. రైట్.